హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. సిఎస్సి సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేదు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. 27th 28th వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే మనకు ఇంత ముందుకు వచ్చేసి ఇప్పుడు సివిల్, మెకానికల్, త్రిబుల్ ఎవరు తీసుకోవట్లేరు కనుక వాటి ప్లేస్లో సిఎస్సి వచ్చేసి 7,000 సీట్లు ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే అంగీకారం తెలిపింది. అంటే ప్రతి ఒక్క కాలేజ్కి 120 సీట్లు అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే 9,000 అయితే తప్పకుండా సీట్లు పెరుగుతాయి, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్ అయితే పెంచమని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మొత్తము 75,200 మంది విద్యార్థులకు సీట్ వస్తే ఓన్లీ 55,000 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మిగతా 20,000 మంది మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు ఆర్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి మీకు సీట్స్ ఇంక్రీజ్ గురించి వచ్చిన డేటా. కావాలనుకుంటే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది, చెక్ చేసుకోండి. మరి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇవి వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రేపు వచ్చేసి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. 27, 28 వెబ్ ఆప్షన్స్. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ వచ్చేసి 28, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 31 నుంచి 2nd వరకు మీరు మీకు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.